వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవన్నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనమే లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ఇది మహిళా దినోత్సవం రోజు వినబడే మాటలు. కానీ ఇలాంటి పదాలు వినడానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం కష్టం. కాదు అసాధ్యమని నేను అంటున్నాను. ఎందుకంటే నిర్భయ, దిశ లాంటి ఘటనలు చూస్తుంటే సమాజంలో మనుషుల మైండ్ని పేరెంట్స్ రీఫ్రెష్ చేయాలని నేను చెప్తున్నాను. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. అంతటితో ఊరుకోదు. ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి సమాజంలో మంచి పౌరునిగా తీర్చిదిద్దడంలో స్త్రీ పాత్ర కీలకం. మరి అలాంటి స్త్రీలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ముక్కు పచ్చలారని చిన్నారులపై, యువతులపై, వృద్ధ మహిళలపై జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే మనస్సు తరుక్కుపోతుంది. ఏ టీవీ ఛానల్, ఏ వార్తాపత్రిక చూసినా ఆడబిడ్డలపై దారుణాలు, దాడులు. ఇదేనా మహిళలకు మన సమాజం ఇచ్చే గౌరవం? భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. ప్రపంచంలో స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారయ్యా అంటే అది మన ఇండియాలోనేనని టక్కున చెప్పేవారు. అలాగనే ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగం అంటూ ప్రతి ఏడాది ప్రపంచ మహిళా దినోత్సవం రోజు అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే, స్త్రీని గౌరవించే భారతీయ సంస్కృతిలో ఇప్పుడు భారత్కు వెళ్ళొద్దని ప్రపంచ దేశాలు వాళ్ళ దేశంలో ఉన్న మహిళలని హెచ్చరిస్తున్నారంటే మనం ఎక్కడ నుంచి ఎక్కడికి దిగజారామో తలదించుకొని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అడ్డంకులను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. ఏ పక్షైనా ఒకరెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన తరుణం ఇది. అయితే సమాజంలో అన్నీ మారుతున్నాయి, కానీ మహిళల పట్ల మనకున్న ఆలోచన ధోరణి తప్ప అన్నీ మారుతున్నాయి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం. దీనికి అర్థం ఏంటి? స్త్రీలు ఎక్కడ పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కానీ దేవత కాదు కదా, కనీసం ఆమెను మనిషిగానైనా చూడకపోవడమే మన దౌర్భాగ్యం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల పరంపర ధోరణి ఆందోళన కలిగిస్తుంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో రాణిస్తూ సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు మన స్త్రీలు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వారి పాత్ర కూడా కీలకం. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికి తామేమీ తీసిపోమని చాటి చెబుతున్నారు. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. స్త్రీలపై జరుగుతున్న దారుణ అఘాయిత్యాలకు, హింసకు అంతు లేకుండా పోతుంది. వాటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇంట బయట మహిళలు ఎదుర్కొంటున్న హింసకు అంతం లేకుండా పోతుంది. ఇక కొంతమంది మహిళల గురించి మనం మాట్లాడుకోవాలి. మహిళలు అనుకూలంగా ఉన్న చట్టాలను దృష్టిలో పెట్టుకొని పురుషులను సైతం వేధిస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి సమాజంలో. అలాంటి వారి వల్ల మిగతా మగువల పైన కూడా మచ్చలు పడుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, పిల్లల పేరెంట్స్ ఆడబిడ్డల పట్ల ఎలా మెదలాలో నేర్పండి. ప్లీజ్, యువతను గంజాయి మత్తుకు బానిసలను కాకుండా మీరే కాపాడండి. నవభారత నిర్మాణంలో మహిళలకు గౌరవం ఎందుకు దక్కకుండా పోతుందో అప్పుడు చూద్దాం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.